నమస్కారం అండి. నేను ఈరోజు అవర్ హెల్త్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక అద్భుతమైనటువంటి ఔషధం కాదండి, కొన్ని ఔషధాలు ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే జ్ఞాపక శక్తిని అద్భుతంగా మనం పెంపొందించుకోవాలి అంటే ఈ ఔషధ రీతుల్ని మీరు అవలంబించి ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మీలో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అవి ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. జ్ఞాపక శక్తి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటిది సరస్వతీదేవి. అదేవిధంగా ఆయుర్వేద పరంగా జ్ఞాపక శక్తి అంటే మనకి స్ఫురించేది సరస్వతి చెట్టు. సరస్వతి మొక్క ప్రతి ఇంట్లో కూడా మనం పెంచుకోదగ్గది. ఈ సరస్వతి మొక్క తోటి చేసేటువంటి వివిధ రకాల ఔషధాలు మనలో జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సరస్వతి ఆకుతో పాటు సోపు, జీలకర్ర, పటిక బెల్లం, మిరియాలు, యాలకులు, తేనె వంటి వస్తువుల్ని కలుపుకుని వాటిని మిశ్రమంగా సరస్వతి ఆకుల చూర్ణాన్ని అందులో కలుపుకుని మనం సేవించడం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రధానంగా పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వనటువంటి ఔషధ రీతులు. నేను మీకు చూపించే ప్రతి విధానము కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇతర విషయాల్లో మనకు ప్రోటీన్లు, విటమిన్లు కూడా మన శరీరానికి వస్తాయి. అలాగే మన బుర్రలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఒక్కొక్క ఆయుర్వేద మందు, అది మందు అనండి లేదంటే అది మీరు చిట్కా అనండి, ఒక్కొక్క విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మొదటిగా సరస్వతి ఆకు చూర్ణాన్ని మిరియాల చూర్ణాలతో కలుపుకొని 5 మిల్లీగ్రాముల చొప్పున రెండింటిని కలిపి అదే మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మంచి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. ప్రధానంగా పిల్లలకి ప్రయత్నించండి. 30 రోజుల పాటు కనుక మీరు ఈ విధమైనటువంటి రీతిని అవలంబించి ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని, మిరియాల చూర్ణాన్ని అలాగే తేనెని 5 మిల్లీగ్రాముల చొప్పున కలుపుకొని పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళలో జ్ఞాపక శక్తి బాగా గణనీయంగా వృద్ధి చెందుతుంది. మరొక విధానం ఏంటంటే సోంపు గింజల పొడి తీసుకోండి, అలాగే వేయించిన ధనియాలను కూడా పొడి చేయండి, యాలకుల్ని పొడి చేయండి, బాదం పప్పుల్ని కూడా పొడి చేయండి, పటిక బెల్లాన్ని కూడా పొడి చేయండి. వీటన్నింటినీ కూడా సమపాలలో కలుపుకుని, అంటే ఒక 3 నుంచి 5 గ్రాముల మధ్యలో సమపాలలో కలుపుకొని 100 మిల్లీలీటర్ల పాలతో కలిపి రోజు సేవించండి. ఇలా 30 రోజులు సేవిస్తే మంచి ఫలితాలను మీరు పొందుతారు. అదేవిధంగా మూడవ విధానం ఏంటంటే సరస్వతి చూర్ణం, సోంపు గింజలు, వేయించిన జీలకర్రను పొడి చేసుకుని, పటిక బెల్లాన్ని కూడా పొడి చేసుకుని ఈ మూడింటిని సమపాలలో 3 నుంచి 5 గ్రాములు కనుక మీరు మిశ్రమం చేసి తీసుకుని ఆ మిశ్రమాన్ని 50 మిల్లీలీటర్ల పాలతో కలిపి కనుక సేవించారనుకోండి మీలో జ్ఞాపక శక్తి గణనీయంగా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి గణనీయంగా పెరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా 100 మిల్లీలీటర్ల పాలలో 5 బాదం పప్పుల చూర్ణం, అంటే 5 బాదం పప్పుల్ని చూర్ణంగా చేసుకుని అలాగే మరొక 5 నుంచి 10 యాలకుల్ని చూర్ణంగా కలుపుకొని ఆ చూర్ణాన్ని పాలలో నేను ముందు చెప్పినట్లు 100 మిల్లీలీటర్ల పాలలో కలుపుకొని కనుక మీరు రోజు సేవిస్తూ ఉంటే కూడా మీలో జ్ఞాపక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మరొక గృహంలో తయారు చేసుకునేటువంటి ఆయుర్వేద మందు ఏంటి అంటే జ్ఞాపక శక్తికి కొంచెం నెయ్యి వేసి సోపు గింజల్ని దోరగా వేయించుకోండి. చూర్ణం చేసేసి దాన్ని 5 గ్రాములకు తగ్గకుండా పటిక బెల్లం పొడి, దాంతోపాటు కొంత అదే మోతాదులో సరస్వతి ఆకుల చూర్ణం కలుపుకొని 50 మిల్లీలీటర్ల పాలతో కలిపి తాగండి. జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి ఔషధం ఏంటంటే సరస్వతి ఆకుల్ని మీరు ఒక 3 ఆకులు లేదా 5 ఆకులను తీసుకుని బాదం పప్పులు అవి కూడా 3 లేదా 5 కలిపి ఆ రెండింటిని మెత్తగా నూరండి. అందులో కొంచెం కాసిన నీళ్లు పోసుకుని బాగా మెత్తగా వచ్చేదాకా దీని ఒక కలవంలో నూరుకుని తర్వాత దాంట్లో 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి ప్రతిరోజు 100 గ్రాముల పాలతో కలిపి తాగండి. మీలో జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా సరస్వతి ఆకు చూర్ణాన్ని మాత్రం ఖచ్చితంగా 5 నుంచి 3 గ్రాములు కలుపుకొని తాగాలి. మీలోను మీ పిల్లల్లోనూ, అంటే పిల్లల్లో కూడా పెద్దల్లో కూడా జ్ఞాపక శక్తి గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా వివిధ ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడినటువంటి వైద్య విధానాలు. మన ఇంట్లో మనమే కూర్చుని మన పిల్లల జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు
మనం తయారు చేయదగ్గ ఔషధాలు. సరస్వతి లేహ్యం అని, ఇంకో లేహ్యం అని, ఇంకో లేహ్యం అని మనం బయటికి పరిగెట్టి మనం కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం పిల్లల జ్ఞాపక శక్తి కోసం. అవి కూడా ఈ విధంగా తయారు చేసినవే, కాకపోతే పిల్లలు తినడానికి తీయగా ఉండడం కోసం అందులో తేనె ఎక్కువ కలిపేస్తారు. అది తీయగా ఉంటుందని పిల్లలు తింటారు. అదే విధానాన్ని మీరు కూడా పాటించండి. పోనీ అన్నింట్లో కూడా కొంచెం కొంచెం తేనె కలుపుకొని మీరు సేవించండి. అద్భుతమైనటువంటి గుణం కనిపిస్తుంది. మీలోనే, పెద్దల్లోనూ పిల్లల్లోనూ కూడా జ్ఞాపక శక్తి అద్భుతంగా గణనీయంగా పెరుగుతుంది. మరొక ఆసక్తికరమైన వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.